అన్నా వదిలేండి 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 చిల్ చిల్. మాకు ఫార్గా ఉన్న వాళ్ళు కాదన్నా, వెనకాల నుంచి మా జెండాలు తీసేసుకుంటూ వస్తున్నారు. మేము లింగాలలో మీటింగ్ పెడితే, మేము ఇంకా లింగాలలోనే మీటింగ్ పెట్టి అక్కడే మాట్లాడుతుంటే, అక్కడే సింహాద్రిపురంలో కాంగ్రెస్ పార్టీ జెండాలన్నీ ఎత్తేస్తున్నారు, జనాలంతా ధర్మేస్తున్నారు అని అక్కడికే వార్తలు వచ్చాయి. ఎందుకు అని అడుగుతున్నాం. అవినాష్ రెడ్డి గారికి భయం లేకపోతే మా జోలికి ఎందుకు వస్తున్నారు? జనం మా దిక్కు తిరుగుతున్నారు అన్న భయం లేకపోతే మేమేం చేసుకుంటే? అవినాష్ రెడ్డి గారికి ఈరోజు ఓటమి భయం పుట్టుకుంది కాబట్టి ఎక్కడికక్కడ రాజశేఖర రెడ్డి బిడ్డను అడ్డుకోవడానికి చూస్తున్నాడు. వాస్తవం కాదా? ఇదే వివేకానంద రెడ్డి గారు ఒకరోజు నన్ను నిలబడమన్నారు ఎంపీగా. అవినాష్ రెడ్డి వద్దమ్మా, 2019లో నువ్వు నిలబడాలి 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 అని పదే పదే కోరిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. కానీ ఆ రోజు వద్దులే చిన్నానా, జగన్ అన్నకి ఇష్టం లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టే చేద్దాము అని చెప్పిందాన్ని. అసలు ఆ రోజే గనక నేను నిలబడుంటే ఎన్ని అనార్థాలు ఆగిపోయి ఉండును. ఈ వివేకానంద రెడ్డి గారు బ్రతికే ఉంటే అవినాష్ రెడ్డి గారికి ఎప్పుడైనా అడ్డే అని, ఈ అడ్డును తొలగించుకోవాలి అని, ఎప్పటికైనా నా పక్కలో బల్లెమవుతాడని ఈర్షతో ఆ రోజు అవినాష్ రెడ్డి గారే, భాస్కర్ రెడ్డి గారే, వాళ్ళ కుటుంబమే ఇది చేయించిందని ఈ రోజు సిబిఐ చెప్తే తెలిసింది. కానీ ఆ రోజు మాత్రం ఊహించలేకపోయాం. ఎందుకని అడుగుతున్నాం? ఎందుకు అని అడుగుతున్నాం? ఒక మనిషిని, ఒక పెద్ద మనిషిని, రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి ఈర్షతో మీకు అడ్డొస్తున్నాడు అని, మీ భవిష్యత్తు ఉండదని, ఎప్పటికైనా వివేకానంద రెడ్డి ఉంటే మిమ్మల్ని పైకి రానియడని, ఈసారి అయితే టికెట్ తెచ్చుకున్నాము ఇంకోసారి మళ్ళీ కష్టం అవుతుందని కుట్ర పన్ని ఒక పెద్ద మనిషిని హత్య చేశారు అంటే అసలు మనుషులేనా అని అడుగుతున్నాం. ఆ రోజులు ఏమన్నారు? ఆ రోజు ఏమన్నారు? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అలాగా. ఏ రోజు అన్న మాట జవదాటని వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. ఒక అన్న మాటే కాదు, తన ప్రజలు, తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు, లింగాలైతేనేమి, సింహాద్రిపురం అయితేనేమి, పులివెందులైతేనేమి, అసలు మొత్తం కడప జిల్లాకే వివేకానంద రెడ్డి గారు ఎంతగా సేవ చేశారో మీరు ఎంతో మందికి తెలుసు. పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎవరైనా వివేకానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వివేక్ సార్ మాకు సాయం చేసి పెట్టండి అంటే వాళ్ళని తన కారులోనే కూర్చోబెట్టుకుని ఆఫీసర్ వాళ్ళకు తీసుకువెళ్లి ఆఫీసర్ తో వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళ పంచాయతీకి అక్కడికక్కడే తేల్చేసేవాడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఈ రోజుల్లో ఉన్నారా? ప్రజా నాయకులు ఉన్నారా? అలాంటి నాయకుడు కోసము భూతద్దం పెట్టుకుని వెతికినా ఈ రోజు దొరకడు. అంత మంచి మనిషిని వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. చనిపోయి కాదు, చంపేసి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. ఆ రోజు తెలియలేదు ఎవరు చేశారు. కానీ ఈ రోజు సిబిఐ మొత్తం అన్ని బయట పెట్టింది. హత్య చేసిన వాళ్ళకి, అవినాష్ రెడ్డి ఆయన కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఒకటే ప్రదేశంలో ఉన్నారు అని గూగుల్ మ్యాప్స్ ఆధారంగా చేసుకుని హత్య జరగక ముందు, హత్య జరిగినాక, హత్య జరిగిన తర్వాత కూడా వాళ్ళందరూ కలుసుకున్నారు అని వాళ్ళ లొకేషన్ మ్యాప్స్ పిన్ పాయింట్ చేసి సిబిఐ ఆధారాలు చూపుతుంది. కాల్ రికార్డ్స్, ఫోన్ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు మాట్లాడుకున్నారు, ఆ తర్వాత మాట్లాడుకున్నారు, జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడుకున్నారు అని సాక్ష్యాలు బయట పెడుతుంది. సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు లావాదేవీలు జరిగాయి, డబ్బులు మార్పిడి కూడా జరిగింది, అడ్వాన్సులు కూడా తీసుకున్నారు అని చెప్తుంది. ఇన్ని ఆధారాలు సిబిఐ బయట పెట్టినా కూడా హత్య చేసింది అవినాష్ రెడ్డి గారు అని తెలిసినా కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ రెడ్డి గారు ఒక్క రోజు కూడా జైలుకు వెళ్ళలేదు. ఈ రోజు కూడా ఆ కేసు ముందుకు సాగలేదు. ఎందుకంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండి సొంత చిన్నాన్నను పొట్టన పెట్టుకున్న వారని తెలిసి కూడా అధికారాన్ని అడ్డేసి తన స్వార్థం కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు. కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి గారు స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరుగుతున్నారు. సిబిఐ సైతం అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే 2 రోజులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని
పోలీసులు మొత్తం గుండాలాగా తయారైపోయి వైసీపీ నాయకులంతా ఒక షీల్డ్ లాగా తయారైపోయి అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నారు తప్పితే న్యాయం జరిగిందా? 5 సంవత్సరాలైందే. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కదా చచ్చిపోయింది. చచ్చిపోలేదండి, చంపేశారు. గొడ్డలితో నరికి 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 చంపేశారు. అలాంటి మనిషి, మంచి మనిషి 5 సంవత్సరాలైనా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈయనను కాపాడటం ఒక ఎత్తైతే, ఇప్పుడు మళ్ళీ అదే హత్య చేపించిన వాళ్ళకే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు అంటే ఇక అహంకారం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. అంటే హత్య చేపించిన వాళ్ళే మళ్ళీ గెలవాలి, అధికారం వాడుకొని మళ్ళీ వాళ్ళు తప్పించుకోవాలి, ఇలాంటి వాళ్ళు హత్య చేసిన వాళ్ళు మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది? ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం, ఇది ధర్మమేనా అని అడుగుతున్నాం. ఇదేమన్నా కుటుంబ విషయమా? ఇదేమన్నా మాలో మాకు గొడవలా? ఒక పబ్లిక్ కి సేవ చేసే మనిషి వివేకానంద రెడ్డి గారు ప్రజల మనిషి. అలాంటి మనిషిని నరికి నరికి చంపేస్తే, అలాంటిది సాక్ష్యాలు ఉన్నాయి అని సిబిఐ మొత్తం బయట పెట్టినా కూడా అదే హంతకుని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదంతా 5 సంవత్సరాలు కాపాడటం ఒక ఎత్తైతే మళ్ళీ ఆయనకే ఎంపీ టికెట్ ఇవ్వడం అన్యాయం కాదా అని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకే మీ ముందుకు కడప సీటు, కడప లోక్సభకు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడాలని ఒప్పుకుంది. మేము 4 రోజులు తిరిగాం. కడప జిల్లాలో ఎక్కువ తిరగలేదన్న. నేను నిలబడదాము అని నిర్ణయించుకున్నాక 4 రోజులు తిరిగాం. ఈ 4 రోజుల్లోనే అవినాష్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా మార్చాలని వైసీపీ ఆలోచన చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారే హంతకుడు అని విశ్వసిస్తున్నట్టే కదా. అంటే హంతకుడిని నిలబెట్టాము, ప్రజలు మమ్మల్ని ఆదరించరు, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటలే నమ్ముతారు, బిడ్డకే ఓటేస్తారు, అవినాష్ రెడ్డి అయితే ఓడిపోతాడు అన్న భయం మీకు పుట్టుకుంది కాబట్టే కదా ఈ రోజు అవినాష్ రెడ్డిని మార్చాలనుకుంటున్నారు. అంటే ఇన్ని రోజులు సిబిఐ ఏదైతే చెప్పిందో అవన్నీ నిజమని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. అవినాష్ రెడ్డి నిర్దోషి కాదు, దోషి, హత్య చేయించిన వాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు కాబట్టే ఈ రోజు మళ్ళీ అవినాష్ రెడ్డిని మార్చే ఆలోచన చేస్తున్నారు మీరు. అంటే మీరే దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు మీరే ఈ రోజు మార్చాలని చూస్తున్నారు. అంటే మీ ఆత్మసాక్షినే మీరే పరిశీలన చేసుకోండి. మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నారు ప్రజలకు అని. కానీ మేమైతే ఒకటి చెప్తున్నాం, మీరు అభ్యర్థిని మార్చినా కూడా మీరు కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అవినాష్ రెడ్డి హత్య చేశాడని తెలిసి కూడా, అవినాష్ రెడ్డి గారు దోషి అని తెలిసి కూడా, హత్య జరిగింది అని తెలిసి కూడా మీరు ఈ రోజు అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలకు ఎందుకు కాపాడుకుంటూ వచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి. దోషి కాదు, దోషి అని తెలిసి కూడా అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ టికెట్ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. అసలు ఇదంతా కాదు కానీ అసలు 5 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారు చనిపోతే, వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడితే ఆ రోజు సాక్షి టీవీ చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు. దానికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? కడప ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతేకాదు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు చెప్పిన మాట మళ్ళీ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అని తెలిసి కూడా, హత్య జరిగిందని తెలిసి కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని మీరు ఎందుకు చెప్పారో కడప ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవన్నీ కడప ప్రజలకు సమాధానం చెప్తేనే మీ అందరూ వైసీపీ ఒక ఓటేయండి. మీరే నిర్ణేతలు. మీరు న్యాయం పక్కన నిలబడతారో లేకపోతే అధర్మం పక్కన నిలబడతారో మీరే నిర్ణేతలు. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంది, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని చంపిన హంతకులు ఇంకొక వైపు ఉన్నారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల ఒకవైపు ఉంది, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చంపారు, దోషి, అక్యూజ్డ్ అని సిబిఐ చేర్చిన అవినాష్ రెడ్డి ఇంకో వైపు ఉన్నారు. ఈ రోజు న్యాయం ఒకవైపు ఉంది, అధికారం ఇంకో వైపు ఉంది, ధర్మం ఒకవైపు ఉంది, డబ్బు ఇంకో వైపు ఉంది. మీరే నిర్ణేతలు. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే వివేకానంద రెడ్డిని చంపిన ఒక హంతకుడు దోషి అని చెప్తున్న సిబిఐ దోషి అని చెప్తున్న అవినాష్ రెడ్డి మీకు ఎంపీగా కావాలో మీరే నిర్ణేతలు. మీరు రాజశేఖర రెడ్డి గారిని ఓడిస్తారు, రాజశేఖర రెడ్డి బిడ్డను ఓడిస్తారో, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో మీ చేతుల్లోనే ఉంది. కానీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది.
రాజశేఖర రెడ్డి బిడ్డగా మాటిస్తున్నా, ఎవరికి భయపడేదాన్ని కాదు, అలాగే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేదాన్ని కూడా కాదు. ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టే హంతకుల్ని మళ్లీ మీరు అధికారంలోకి తీసుకొచ్చి చట్ట సభలకు పంపించాలని చూస్తున్నారు కాబట్టే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం తరపున నిలబడింది. మీరు ఎవరి తరపున నిలబడతారు అన్నదే ప్రశ్న. మీరే నిర్ణేతలు. మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. మీరు ఆశీర్వదించండి, మీరు ఎంపీగా నన్ను గెలిపించండి, మీ బిడ్డనవుతా, మీ బలమవుతా, మీ బాధ్యతను నా మీద వేసుకుంటా, మీరు పిలిస్తే పలుకుతా, మీకు మాటిస్తున్నా, ఇక్కడే బతుకుతా అని కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారు, వివేకానంద రెడ్డి గారు కూడా మీకు సేవ చేశారు. మీరు చూశారు వాళ్ళు ఎలా సేవ చేశారో మీకు తెలుసు, వాళ్ళు ఎంతటి ప్రజల మనుషులో మీకు తెలుసు. మళ్ళీ మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు సేవ చేయాలి అన్న తపన నాకుంది. మీకు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ మాకు సేవ చేయాలి అని ఆశ మీకుంటే మీరు ఆశీర్వదించండి. మాటిస్తున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది. ప్రతి ఒక్కరికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి